వర్షాకాలం ఆరంభమైనందున మురుగు కాలువల్లో మురుగునీటి పారుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదేశించారు. పట్టణంలోని ప్రధానమైన జంపని డ్రైన్లో దేవీ చౌక్ ఏరియాలో జరుగుతున్న పూడికితీత పనులను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. తరచూ వర్షాలు కురుస్తున్నందున కాలువల్లో నీటిపారుదలకు ఆటంకం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కాలువలతో పాటు శివారు ప్రాంతాల్లో మురుగునీరు పారుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కొత్తపేటలోని రైతు బజార్ను సందర్శించి దుకాణదారులతో మాట్లాడారు. మిగిలిపోయిన కూరగాయలు, క్యాబేజ్ ఆకు వంటివి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని పురపాలక సంఘ వాహనాలకు అందించాలని సూచించారు. రైతు బజార్ వద్ద పరిశుభ్రతను పాటించాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. రైతు బజార్ వద్ద వచ్చే తడి చెత్తను వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రోడ్డు మార్జిన్లో కాలువలపైన ఉన్న ఆక్రమణలు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేత తొలగించారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి అపరాధ రుసుము విధించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ రోడ్లపైన, కాలువలపైన ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం 10వ వార్డులోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వర్లు, శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 12వ వార్డులో ఉన్నటువంటి మేజర్ డ్రైన్ వైకుంఠపురం నుండి ఈ 12వ వార్డు ఐటెక్ కాలేజ్ పక్క నుండి ఈ పొలాలకు వెళ్ళేటువంటి డ్రైను, ఇది మేజర్ డ్రైన్. దీనిలో మనకి డీసిల్టేషన్ వర్క్స్ అనేటువంటివి జరిగాయి. ఈ డ్రైన్ నిర్మాణం సంబంధించి గౌరవ మంత్రివర్యులు 50 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. ఆ వర్క్ ఇంకా మొదలు కాలేదు. ఆ మొదలైన వెంటనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేటువంటి వస్తుంది. అట్లాగే సమీపంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్లో మనకి ఈ యొక్క ఇళ్ల నిర్మాణం పూర్తిగా జరగడం వలన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపాలిటీ తరఫు నుండే చేయమని కూడా కొంత డిమాండ్ వస్తుంది. చిన్నరావూరులో ఉన్నటువంటి ఏరియాస్ కానీ, జగడిగుంటపాలెం కానీ, టిట్కో హౌసెస్, పూలే కాలనీ, ఇట్లాంటి ఏరియాస్ అన్నీ కూడా ఆ సర్వే నెంబర్స్ అన్నింటినీ కూడా మున్సిపాలిటీలోకి తీసుకోవడానికి ఒక గజెట్ని కూడా రెడీ చేస్తున్నాం. అది ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. సో అంతవరకు కూడా ఈ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. నిన్న పడినటువంటి రాత్రి పడిన వర్షాలకి ఈ డ్రైన్ కొద్దిగా అక్కడక్కడ చోక్ పాయింట్స్ ఉండడం వలన గమనించి ఈరోజు మన పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా ఆ చోక్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యొక్క డ్రైన్కి పరిష్కారం లభిస్తుందని కోరుతున్నాను. తెనాలి పురపాలక సంఘం పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఇళ్లల్లోనే ఆవులు అనేటువంటివి కట్టడం అనేది జరుగుతుంది. గేదెలు కూడా ఈరోజు 3 ప్రాంతాల్లో చిట్టాంజనేయ స్వామి ఏరియాలో ఒకరికి రోడ్డు పైన ఈ యొక్క ఆవుల్ని, గేదెల్ని కట్టడం అనేది జరిగితే వాళ్ళకి హెచ్చరించి, గతంలో హెచ్చరించాం కానీ వాళ్ళ తీరు మారలేదు. అందువలన ఒక 3,000 రూపాయలు ఫైన్ వేసాం. రేపు కూడా ఇట్లాగే జరిగితే వాటినన్నీ కూడా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది. అట్లాగే గురవీ కాలనీ అపర కర్మశాల ఏరియాలో కూడా ఇళ్లల్లో, ఇంటి ముందులో ఈ గేదెలను పెంచేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తిరిగి చెప్పడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ పేడ అట్లా అన్నీ కూడా కాలువల్లో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంకా సొంత స్థలాలు ఊరికి బయట ఏమైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆవుల పెంపకందారులు, గేదెల పెంపకందారులు ఇళ్ల మధ్యలో ఈ పెంచడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి మీకు అనుకూలమైనటువంటి సొంత స్థలాలు ఊరికి బయట